హలో అండి, నమస్తే అందరికి. ఈరోజు జైపూర్ బెండి మసాలా బెండి అనమాట. అదే బెండకాయ మసాలా బెండకాయ చేస్తున్నాను. ముందుగా తగినంత నూనె వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసేసి ఉల్లిపాయలు వేసుకోవాలి. వేగాలండి. ఇప్పుడు ఇది వేగి ఎర్రగైతే అప్పుడు టమాటాలు కోసుకున్నాను, కొత్తిమీర, చింతపొడి, జీడిపల్లి, మసాలా బెండికి మనం గుత్తి వంకాయ ఎలా చేస్తామో అలాగేనండి ఇది కూడా. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలో ఉప్పు, కారము, పసుపు, జీలకర్ర పొడి, కొద్దిగా మెంతి పొడి, కొబ్బరి పొడి వేసుకున్నామండి. ఇది వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని ఇది బెండకాయలు ముచ్చికలు తీసేసి మధ్యలో ఘాటు పెట్టుకోవాలండి. ఘాటు పెట్టి ఇలా మసాలా కూర మనం గుత్తి వంకాయలు ఎట్లా కూరుతామో అట్లా కూరాలండి. ఇది మసాలాలు ఇలా కూరేసి ఇది వేగిన తర్వాత వేయాలండి. ఇలా కూరి పెట్టుకోవాలి మసాలా బేటికి. సేమ్ మనం గుత్తి వంకాయ లాగా అనమాట. ఇప్పుడు మామూలుగా మనం చేసే బెండకాయ పులుసులాగా కాకుండా ఇలా మసాలా కూరి వేస్తాం. ఇది ఒక వెరైటీగా ఉంటుంది అన్నమాట. జైపూర్ భేండి కూడా అంటారు దీన్ని. మసాలాలు కూరి బెండకాయలు వేస్తారన్నమాట. ఉల్లిపాయలు కాస్త మెత్తగా అయినాయి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలన్నా. టమాటాలు కొద్దిగా మెత్తబడాలి అన్నమాట. కొద్దిగా మూత పెట్టేస్తే ఆవిరిగా ఇది మెత్తగా అవుతుంది. ఇది ఒక 2 నిమిషాలు చాలండి. ఇది టమాటాలు మెత్తబడినాయండి కొద్దిగా. ఇప్పుడు ఇవి మనం మసాలా కూరిన బెండకాయలు అన్నమాట. ఇది బెండకాయలు వేసుకోవాలి. ఇంట్లో ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి అన్నీ వేసేసాను అన్నమాట. అన్ని మసాలాలు అన్నీ వేసేసాను. ఇప్పుడు ఉట్టి ఇవి వేగనివ్వాలన్నమాట. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. బెండకాయలు కూడా ఈ మసాలాలోనే వేగాలన్నమాట. ఎంత మసాలా పచ్చి వాసన అంతా పోవాలి. మసాలా కూరడానికి ఇట్లా బెండకాయలు పొడి కోసుకోవాలండి. పొడి కూడా కోసుకొని జాగ్రత్త పెట్టుకోవాలండి. మన వంకాయలు ఎలా పెడతామో అలా. ఇది ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇలాగ ఆవిరి మీద మగ్గాలన్నమాట. ఇవ్వండి, ఇలా మగ్గాలండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది బెండకాయ. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకొని కుక్కర్ మూత ఒక విజిల్ తీసిస్తే చాలు. అన్నీ వేసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు చాలు.
ఇలా గుత్తంగానే ఉంటుందండి ఇది కూర, పలచగా ఉండదు, మరీ గట్టిగా ఉండదు అన్నమాట. మీడియంకు కొద్దిగా గుత్తంగానే ఉంటుంది. ఇప్పుడు ఒక విజిల్ తీసేసినామంటే సరిపోతుంది అన్నమాట. ఇలా దగ్గర పడి ఈ మసాలా అంతా బెండకాయల పద్ధతిలో ఉంటుంది అన్నమాట. కుక్కర్ మూత పెట్టేస్తాను. కుక్కర్ మూత పెట్టేస్తామంటే ఇప్పుడు నెక్స్ట్ పనగంటి ఆకు అండి. ఇది టెర్రస్ గార్డెన్లోది పనగంటి ఆకు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తరుక్కున్నాను. ఇది పెసరపప్పు వేసి వేపుడు చేస్తున్నాను అనమాట. కొద్దిగా పెసరపప్పు, ఒక 2 స్పూన్లు పెసరపప్పు ఇలా కచ్చబద్దగా ఉడికించుకోవాలి. ఒక పావు గ్లాస్ నీళ్ళు వేసేసి తర్వాత తీసి గట్టిపడిన తర్వాత పప్పు తీసుకొని ఇప్పుడు వేయించాలండి. ఆకుకూర పొనగంటి ఆకుకూర అన్నమాట. పొనగంటి కూరకు వేపుడుకండి. ఇది వేసాను, ఆయిల్ వేడైంది. పెసరపప్పు ఇలా 3/4 ఉడితే చాలన్నమాట, ఎక్కువ వద్దు, పూర్తిగా నల్లవలసిన అవసరం. ఇది ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు, దీంట్లో కారం వేయము, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఆ కారంతో సరిపోతుంది అన్నమాట. ఇది వేగాలి. దీనికి కొద్దిగా ఉప్పు వేసేద్దాం. ఆకుకూర కొద్దిగా కాబట్టి తక్కువ ఉప్పు చేసుకోండి, ఎక్కువ కారం అయిపోతే బాగోదు. ఈ ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిష్ బాగుందనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలా వేగాలండి. ఇవి వేగిన తర్వాత మనము వెల్లుల్లిపాయలు అన్నమాట సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి, అది కూడా వేసుకోవాలి. ఈ ఆకుకూరని బాగా కడిగి పెట్టుకోవాలి. మట్టి ఏం లేదండి, మా టబ్బులో పండిందే కాబట్టి మట్టి ఏం లేదండి. ఆకుకూరలు మట్టి కానీ పురుగు కానీ ఏం లేదన్నమాట. అయినా నేను ఉప్పు నీళ్ళు కళ్ళు ఉప్పుతో చేసుకుంటాను. ఇది ఆకుకూర వేసుకోవాలండి. మధ్యాహ్నం లంచ్కి సరిపోతుంది. ఆకుకూర కొద్దిగా వేస్తున్నాను, లంచ్కి సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇది కదగకుండా అలాగే ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచేస్తే ఆకుకూర అంతా వడిగిపోతుందండి. తర్వాత మెత్తబడుతుంది. సిమ్ములో పెట్టి పెట్టాలి. మూత పెట్టేసాను. ఆకు ఉడికింది. ఇప్పుడు ఉడికిందనమాట. ఇప్పుడు పప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనము 70% ఉడికిపెట్టిన పప్పు వేసుకోవాలి. ఇది పెసరపప్పు అన్నమాట. బెండకాయ కూడా అయిపోయిందండి, నచ్చేస్తున్నాను. ఇది కొబ్బరి వేయరండి, ఇంతే అనమాట. ఇది 2 నిమిషాలు మగ్గనిచ్చి
పప్పు అంతా ఆకుకూరలో కలిసేట్టుగా వేసేసి దింపేయడమే అనమాట. కొబ్బరి వేయడానికి పప్పు వేస్తున్నాం కాబట్టి కొబ్బరి వేయాల్సిన అవసరం లేదండి. ఇది పచ్చగా పసుపుగా ఆకుకూర భలే బాగుంటుందండి. హెల్తీ ఆకుకూర ఇది, కంటికి చాలా మంచిది. వనగంటి కూర, అందులోనూ మన స్వయంగా పండించింది అన్నమాట. అది కొద్దిగా ఉప్పు తక్కువ పడుతుంది వేసుకుంటాం. ఇది మూత పెట్టేయాలండి. మూత పెట్టి 2 నిమిషాలు చాలు, అయిపోయింది, రెడీ అయిపోతుంది అనమాట. ఇది ఆకుకూర రెడీ అయిపోయింది. స్టవ్ పెట్టేద్దాము. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా అదే పప్పు మెత్తగా అయిపోయింది అనుకోండి, ముద్దగా అయిపోతుంది. ఇది ఇలా పొడి పొడిలాడుతుండాలి. వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాము. ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట. ముద్దగా వండుకుంటు కూర. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మా లంచ్లో ఈరోజు మసాలా బియ్యండి. ఆ తర్వాత వచ్చి పెసరపప్పు, ఆకుకూర అండి. పొన్నగంటి ఆకుకూర అన్నమాట. ఇదండి రెడీ అయింది. ఇదిగోండి మసాలా భిండి ఇదన్నమాట, రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇది ఇలా పొడుగునే ఉంటుందండి. మన చపాతీలో కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. ఇది బెండకాయలు కూడా హెల్దీ వెజిటేబుల్ కాబట్టి చిన్న పిల్లలకు, చదువుకునే పిల్లలకు చాలా జ్ఞాపక శక్తి ఇస్తుందండి బెండకాయ. ఇది మసాలా బెండకాయ, పొనగంటి పెసరపప్పుతో పొనగంటి ఆకు. ఈరోజు మా లంచ్ అన్నమాట. అన్నం ఉడుకుతుంది. పెరుగు ఎలాగో ఉంది, రెడీగా ఉంది. పెరుగండి. ఈరోజు మా లంచ్లోకి ఇది అన్నమాట. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర మర్చిపోయాను. రెడీ అండి. ఈరోజు లంచ్ మసాలా బెండకాయ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.